దళపతి విజయ్ కు తమిళనాడులో ఎలాంటి ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా మాత్రమే కాదు, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా తనను తాను మరింత ఎత్తుకు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు దళపతి. ఈ క్రమంలోనే తమిళ బ్యాటరీ కలగం అనే రాజకీయ పార్టీ స్థాపించి 2026 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు విజయ్. ఇంకా ఏడాది కూడా లేదు కాబట్టి జనాల్లోకి వెళ్లడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 21న మదురైలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాడు విజయ్. దీనికి లక్షలాది మంది అభిమానులు హాజరయ్యారు. తమిళనాడు నలుమూలల నుంచి యువతి యువకులతో పాటు 50 ఏళ్లు దాటిన వాళ్లు కూడా ఈ సభలో కనిపించారు. ఈ సభకు వచ్చిన జనం చూసిన తర్వాత అధికార పార్టీలో కూడా వణుకు మొదలైంది. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉంది. అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ మీద అంకులంటూ సెటైర్లు వేశాడు విజయ్. సోషల్ మీడియాలో ఇవి బాగా పాపులర్ అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా విజయ్ మీద ఒక అభిమాని పోలీస్ కేసు పెట్టడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. స్టాలిన్ అంకుల్ కేకుదా. అసలు విషయం ఏమిటంటే, మన సభ ఏర్పాటు చేసినప్పుడు అభిమానుల ముందు నడవడానికి ఒక ర్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. దాని మీద ఎక్కి దాదాపు 500 మీటర్ల పాటు అభిమానులను అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు విజయ్. ఈ క్రమంలోనే చాలా మంది అభిమానులు ఆయన కలవడానికి, చేతులు కలపడానికి పోటీ పడ్డారు. దాంతో విజయ్ పక్కనే ఉన్న బౌన్సర్లు అభిమానులను కిందకు తోసేస్తూ వచ్చారు. అలా శరత్ కుమార్ అనే ఒక అభిమాని బౌన్సర్ల తాకిడికి కింద పడి గాయాల పాలయ్యాడు. దాంతో ఈ సభ పూర్తయిన తర్వాత శరత్ కుమార్ అనే యువకుడు పెరంబలూరు ఎస్పీ కార్యాలయంలో హీరో విజయ్ తో పాటు ఆయన బౌన్సర్లపై ఫిర్యాదు చేశాడు. విజయ్ అతని బౌన్సర్లు తనపై దాడి చేసి గాయపరిచారని శరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. శరత్ కుమార్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పెరంబలూరు ఎస్పీ కేసును మదురైలోని కున్నం పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. విజయ్ తో సహా మొత్తం 10 మంది బౌన్సర్లపై 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే బహిరంగ సభ సమయంలో భారీ తొక్కిసలాట జరిగింది. ముఖ్యంగా ప్రజలు వేదికపైకి ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళని ఆపడానికి బౌన్సర్లు కొందరిపై దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1-2 కాదు, ఏకంగా 8 లక్షల మంది ప్రజలు రావడంతో వాళ్లను కంట్రోల్ చేయడం అక్కడున్న బౌన్సర్ల తరం కాలేదు. విజయ్ కూడా తన అభిమానులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం శూన్యమే. ఈ క్రమంలోనే ఆయన మీద కేసు నమోదవడం ఆసక్తికరంగా మారింది.